ప్రార్థన చేసుకుందామండి. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరో పునరుత్థాన దినాన్ని మా జీవితాల్లో ప్రసాదించి తండ్రి, మిమ్మల్ని గణపరిచి స్తుతించే భాగ్యం మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఇప్పటివరకు పాటలతో మిమ్మల్ని మహింపరిచాము తండ్రి. మీ జీవం కలిగిన వాక్యం, నీ జీవం కలిగిన మాటలు మేము వినడానికి ఇష్టపడుతుండగా మా అందరి జీవితాలకు, మా కుటుంబాలకు అవసరమైన మాటలను మీరు అందించి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని, వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోగలిగిన హృదయాన్ని అనుగ్రహించమని మాట్లాడుతుంటున్నా నేను. నా జ్ఞానంతో కాకుండా ప్రభువా, మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించి అందరికి అవసరమైన సందేశాన్ని మీరు అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి, వేదిక మీద ఉన్న దేవుని సేవకులకు ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే నూతన సంవత్సరంలో మరొకసారి దేవుని మాటలను అందించడానికి నాకు ఈ సమయం అనుగ్రహించిన దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సమయము 11:53 అయిపోయింది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము, మనం ఎవరికి దాసులం. అందరూ జాగ్రత్తగా వినండి, రాసుకోండి. వాక్యం మీద దృష్టి పెట్టవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం, మనము ఎవరికి దాసులం. ఎవరికి దాసులము జాగ్రత్తగా మనం వినాలండి. ఈ సమాజానికి చదువు అవసరం. సమాజాన్ని బాగు చేయాలంటే చదువు అవసరం, మీ అందరికీ తెలుసు. అలాగే ఒక రోగంతో ఉన్నవాడు బాగుపడాలంటే మెడిసిన్ అవసరం, మీ అందరికీ తెలుసు. ఈ సమాజాన్ని బాగు చేయడానికి చదువు అవసరమైతే, ఒక రోగిని బాగు చేయడానికి మెడిసిన్, మందులు అవసరమైతే, ఒక పాపిని బాగు చేయడానికి ఏం కావాలో మీరు ఆలోచించండి. ఒక పాప రోగిని బాగు చేయడానికి దేవుని మాటలు కావాలి. ఆ దేవుని మాటలు అందించే ప్రయత్నమే మేము చేస్తున్నాం. ఈ మాటలను ఎవరు నిర్లక్ష్యం చేయొద్దని మీ అందరికీ తెలియచేస్తున్నా. అందుకే ఈ సమాజాన్ని, పాపముతో నిండి ఉన్న ఈ సమాజాన్ని బాగు చేయాలంటే దేవుని మాటలు కావాలి. మనం ఎవరికి దాసులం, ఎవరికి దాసులుగా ఉన్నాం, ఎవరికి దాసులుగా ఉండాలి, వాక్యం ఏం చెప్తుంది అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైన దేవుని సంగమా, దాస్యత్వము లేదా బానిసత్వం అన్నది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, బైబిల్ చాలా మంచి సమాచారము, సమగ్రమైన సమాచార వివరణ బైబిల్ గ్రంథం వివరిస్తుందండి. మనిషి ఎక్కడ బానిస అయిపోయాడు, ఎవరికి బానిస అవుతాడు, దేవుడు ఏం చెప్పాడు, ఏ విషయాలు వివరించాడు అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటి పుస్తకమైనటువంటి ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు అన్నాడండి. మనం ఎవరికి దాసులం, అది సబ్జెక్టు, మర్చిపోవద్దు. మన అంశాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అలాగే మనం చదువుకుంటున్న మాటలు, వాక్యములో ఆ అంశానికి సంబంధించినవి ఉన్నాయా లేవా అని కూడా వింటున్న మీరందరూ ఆలోచించాలండి. అందుకే దేవుడు అంటుండు, అసలు ఇశ్రాయేలీలు అనే పేరు ఇంకా రాలేదు ఆది కాండంలో. ఇంకా 12 మంది రాలేదు, 12 మంది గోత్రకర్తలు రాలేదు. ఎవరు ఇంకా రానప్పటికీ దేవుడు ముందుగానే అబ్రహాముతో మాట్లాడుతూ, నీ సంతతి వారు పరాయి దేశములో వారికి దాసులు అవుతారు, వారికి బానిసలు అవుతారు అని ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడుతున్నాడండి. అంటే ఎవరు బానిసలు అవుతారు, ఎందుకు బానిసలు అవుతారంటే, వారు చేసిన తప్పులను బట్టి వారు బానిసలు అవుతారు అన్న సందర్భం దేవుడు ముందుగానే వారికి తెలియచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పోనీ దేవుడు వారికి ముందుగానే చెప్తే వాళ్ళు ఏమన్నా విన్నారా?
వినలేదండి. అబ్రహాం వచ్చాడు, అబ్రహాం కుమారులు వచ్చారు, యాకోబు వచ్చాడు, 12 మంది గోత్రకర్తలు వచ్చారు. ఆ తర్వాత యోసేపు మీ అందరికీ తెలుసు కదా, చివరివాడు. లేకుంటే 11వ వాడైనటువంటి యోసేపు ఇదిగో ఆయనకు పుట్టాడు. ఆ తర్వాత ఆయన అన్నల చేత ద్వేషించబడి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. ఆయన తర్వాత 70 మంది ఆయన కుటుంబము ఐగుప్తు దేశానికి వెళ్తారు. కరువు వచ్చింది ఇశ్రాయేల్ దేశంలో, కరువు వచ్చి ఐగుప్తుకి వెళ్తారు. అక్కడ ఏమైపోతారు చెప్పండి? వాళ్ళు దాసులు అయిపోతారు. దేవుడు అక్కడ చెప్పాడు, ఇక్కడ దాసులు అయిపోయారు ఆల్రెడీ. అంటే దేవుడు చెప్పింది ఎప్పుడు నెరవేరుతుంది. దేవుడు ఆల్రెడీ చెప్పిన వాళ్ళు వినకుండా తప్పులు చేశారు. ఆ తప్పుల వల్ల దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వానికి అప్పగించినట్టుగా మనకు అర్థమవుతుందండి. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి అని అంటుండు. ప్రియ దేవుని సంగమ చూడండి, ఇదిగో యోసేపు కుటుంబము లేకపోతే యాకోబు కుటుంబము అదొక ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత అక్కడ వారి సంతానము వారు చనిపోయారు. ఆ తర్వాత వారి సంతానము చాలా చాలా అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తరిస్తూ వచ్చేసిందండి. విస్తరిస్తూ వచ్చేసరికి అక్కడున్న రాజు అనుకున్నాడు, ఇదిగో వీరి సంతానం అభివృద్ధి చెందుతుంది, వీరిని ఇంకా ఎక్కువగా ప్రబలనివ్వకూడదు, వీరు విస్తరిస్తే రేపు వీరే మన మీద శత్రు దేశాలతో తిరగబడి మన మీద యుద్ధం చేస్తారు, ఇదిగో వీళ్ళని పెరగనివ్వకూడదు. అందుకే 2 సంవత్సరాల లోపు వీళ్ళ మగపిల్లలను చంపేసేయాలని ఒక కఠినమైన నిర్ణయం రాజు తీసుకున్నాడండి. రాజు తీసుకొని ఇక వాళ్ళ సంతానాన్ని పెరగకుండా చేయాలని, ఇదిగో వీరిని మాత్రం బానిసత్వంలోనే ఉంచాలని భయంకరమైన పనులు చేపించారంటండి. 13వ వచనం చదవండి. అక్కడే 1వ అధ్యాయం నిర్గమకాండ గ్రంథం 1వ అధ్యాయం 13, 14 వచనాలను. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణాలను విసిగించేశారండి. బానిసత్వం అంటే ఎంత దారుణంగా ఉంటుందో, ఒకరి కింద పని చేయాలంటే ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసు కదా. ఇశ్రాయేలు ప్రజలను చూస్తే అసలు బానిసత్వం అంటే ఏంటో మీకు అర్థమైపోతుందండి. భయంకరమైన పిల్లలని లేదు, పెద్దలని లేదు, స్త్రీలని లేదు, పురుషులని లేదు, అందరినీ జిగటమంటి పనిలో, ఇటుకలు చేయించే పనిలో బహుభయంకరమైన కష్టంతో రెస్టు లేకుండా పని చేయించారండి. వారి ప్రాణాలను విసిగించారంటే ఎంత పని చేయించారో, ఎంత బానిసత్వాన్ని ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్నారో మీరు ఆలోచించాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలైతే చివరికి మోషే ద్వారా విడిపించబడినరు వారి బానిసత్వం నుంచి. ఇంతకు మనం ఎవరికి బానిసలం, అది ఈరోజు అంశం. బానిసత్వం ఎలా ఉంటుందో మీకు చూపించాను, ఎవరికి దాసులమైతే ఎట్లుంటుందో మీకు చూపించాను వాక్యంలో నుంచి. ఇంతకు మనం ఎవరికి దాసులము అది మనం వినాలి, అది మనం నేర్చుకోవాలి. మనం ఎవరికి దాసులమో జాగ్రత్తగా వినాలని, జాగ్రత్తగా పరిశీలించాలని మీ అందరినీ కోరుతున్న ప్రియ దేవుని సంగమా. ఇంతకు మనం ఎవరికి దాసులం, వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందామండి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటుండు. పాపం చేయు ప్రతివాడు. ఇశ్రాయేలు ప్రజలైతే వారు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, ఐగుప్తు బానిసత్వాన్ని అనుభవించారు. 430 సంవత్సరాలు విడుదల లేక బ్రతికారు. కానీ దేవుడు మోషే అనే నాయకుడు ద్వారా వారి ప్రార్థన విని మోషే అనే నాయకుడిని పంపించి వారికి విడుదల కలిగించారండి. కానీ ఈరోజు మనం ఎవరి బానిసత్వంలో ఉన్నాం మీరందరూ ఆలోచించాలి. ఒకప్పుడు మనము ఎవరి బానిసత్వంలో ఉన్నామంటే బ్రిటిష్ వారి బానిసత్వంలో మనం ఉన్నామండి. మీ అందరికీ తెలుసు. 200 సంవత్సరాలు
200 సంవత్సరాలు మనము బ్రిటిష్ బానిసత్వంలో ఉన్నాం. కానీ అనేక మంది పోరాట యోధులు, స్వాతంత్ర సమర యోధుల పోరాటం వలన మనము ఈరోజు స్వాతంత్రాన్ని పొందుకొని నిజమైన స్వాతంత్రము మనం అనుభవించగలుగుతున్నాం. నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే నిజమైన స్వాతంత్రం ఉందా? ఇంకా మనం పాపంలోనే మగ్గిపోతున్నామా? ఇదిగో బానిసత్వము ఇశ్రాయేలీలు ఐగుప్తులు అనుభవిస్తే, భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వంలో అనుభవిస్తే, ఈ రోజుకు ప్రపంచమంతా ఒక బానిసత్వంలో ఉంది. ఏంటి, దేనికి బానిసలు అని అంటే పాపానికి బానిసలు. పాపము నుంచి మనుషులకు విడుదల రావట్లేదు. పాపానికి, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే అని వాక్యం ఉందండి. జాగ్రత్తగా గమనించండి. ఇంకా మనం పాపం అనే బానిసత్వంలో మగ్గిపోతున్నామేమో ఆలోచించండి, పరిశీలించుకోండి. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాలో ఏ పాపం ఉంది, నాలో ఏ పాపం ఉంది, నేనేం తప్పు చేస్తున్నాను? దేవునికి వ్యతిరేకంగా తాగుతున్నానా, తిరుగుతున్నానా, తింటున్నానా, సుఖాల కోసం ఎదురు చూస్తున్నానా, సుఖాలు అనుభవించే ప్రయత్నం చేస్తున్నానా? నాలో ఉన్న పాపం ఏంటి అని ఒక్కసారి మనల్ని మనం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీ అందరికీ సభాముఖంగా తెలియచేస్తున్నాండి. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పాడు, ఇదిగో మీరందరూ నా పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే ఇశ్రాయేలీలు ఏమంటున్నారో తెలుసా? సమూయేలు కాలానికి వచ్చేసరికి, సమూయేలు దగ్గరికి వచ్చేసరికి, సమూయేలు కాలంలో దేవుడే పరిపాలిస్తుండండి ప్రజలను. దేవుడే పరిపాలిస్తుంటే ఇశ్రాయేలీలు ఏమన్నాడు తెలుసా? మమ్మల్ని దేవుడు కాదు పరిపాలించాల్సింది, ఇదిగో మమ్మల్ని పరిపాలించి ఒక నాయకుడిని మా కోసం సెలెక్ట్ చేయి, ఒక రాజుని మాకు ఇవ్వమని రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు, కానీ దేవుని పరిపాలనను కోరుకోలేదండి ఇశ్రాయేలు ప్రజలు. చూడండి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందామండి. సమూయేలు తనను రాజుగా అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఈలాగున చెప్పెను. దానికంటే ముందు ఒక మంచి మాట చదువుదామండి. సమూయేలును వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూస్తే 5వ వచనంలో, 5వ వచనం, చిత్తగించుము నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. ఇదిగో అయ్యా, మాకొక రాజు కావాలా, మాకొక లీడర్ కావాలా, మాకొక నాయకుడు కావాలా. నువ్వేమో వృద్ధుడు అయిపోయావు, నీ పిల్లల ప్రవర్తన ఏమో బాగలేదు, మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలి అని కోరుకుంటున్నాండి. కానీ ఆ కాలంలో న్యాయాధిపతులు ఉండేవారు, వారందరినీ పరిపాలించింది మాత్రం దేవుడేనండి. అక్కడ రాజు ఎవరు లేరు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా ఇశ్రాయేల్ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించే ఒక నాయకుడు కావాలి అనుకుంటుంటే సమూయేలుకు నచ్చలేదండి. ఆయన ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన వీరు కోరుకుంటున్న కోరిక నచ్చడం లేదు సమూయేలుకు. దేవుడు ఏర్పరచుకున్న న్యాయాధిపతులమైన మేముండగా మరలా వీళ్ళేంటి రాజును కోరుకుంటున్నారు? అయ్యా, ఈ ప్రజలు తప్పుడు ఆలోచన చేస్తున్నారయ్యా, ఇదిగో తప్పుడు కోరికలు కోరుతున్నారయ్యా, వీరి కోరికలను ఒక్కసారి నువ్వు తీసివేయమని సమూయేలు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడండి. ఏమని ఆన్సర్ ఇస్తున్నాడో తెలుసా? 7వ వచనం నుంచి, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుణ్ణే విసర్జించేశారండి. దేవుడు వద్దు మాకు రాజు కావాలి అంటే రాజు వస్తే ఏమొస్తుందో వాళ్ళకి తెలియదండి.
మాకు దేవుడు వద్దు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు న్యాయం తీర్చేవాడు కావాలి అని సమూయేలుని అడుగుతుంటే సమూయేలు అంటుండు, అయ్యా వీళ్ళేంటయ్యా నన్ను వద్దంటున్నారు, మిమ్మల్ని కూడా వద్దంటున్నారు, ఏంది ప్రభు అంటే దేవుడు అంటుండు సమాధానం చెప్తూ, వాళ్ళు విసర్జించింది నిన్ను కాదయ్యా, వాళ్ళు విసర్జించింది నన్ను. నా పరిపాలన వద్దనుకుంటారు వాళ్ళు. ఇదిగో నా పరిపాలన వద్దనుకొని మనుషుల బానిసత్వం కిందకి వెళ్ళాలనుకుంటారు, మనుషుల బానిసత్వం. కానీ మనుషుల బానిసత్వం ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? వారికి తెలీదు, వాళ్ళు రాజు కావాలనుకుంటారు. నువ్వు చెప్పు ఒకసారి, నువ్వు ఒకసారి చెప్పు ఎలా ఉంటుందో మనుషుల బానిసత్వము ఎలా ఉంటుందో దేవుడు చెబుతుండే. ఆల్రెడీ ముందే చెప్పాడు, అయినా మాకు కావాలన్నారు. చూడండి ఇప్పుడు చదవండి 8వ వచనంలో, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగును నీవే సాక్షివై వారికి దృఢంగా తెలియజేయమన్నాడు. మన అంశం ఏంది చెప్పండి? మన అంశం ఏంటి? మనం ఎవరికి దాసులం? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలైతే ఐగుప్తు దేశానికి దాసులైపోయారు, బానిసలైపోయారు. వారిని విడిపిస్తే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎవరికి దాసులం అవుతామంటారు అంటే మనుషులకు దాసులం అవుతాము అంటారు. రాజు కావాలి మాకంటే, రాజు పరిపాలన కావాలా, ఆయన కింద మేము అణిగి ఉంటాము అని చెప్తుంటే ఇదిగో దేవుడు అంటుండు, సమూయేలేమో బాధపడుతుండు, వీళ్ళేమో రాజు కావాలనుకుంటున్నారయ్యా, నాకేమో ఇష్టం లేదంటే, సరేలే ఓకే వాళ్ళ కోరిక నువ్వు కాదనడం ఎందుకు, కానీ ఆ రాజు ఎలాంటి వాడో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటాడో ఒకసారి నువ్వు వాళ్ళ ప్రవర్తన ముందే తెలియచేయి అని దేవుడు సమూయేలుకు ముందే తెలియజేస్తే, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ముందే తెలియజేస్తుండే. ఏమని తెలియజేస్తుండో చూడాలి మీరు. సమూయేలు తనను 10వ వచనం, సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటిని వినిపించి ఇలాగు చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడు అగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకు వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారిణులను గాను బోనకత్తెలను గాను రొట్టెలు కాల్చువారు గాను పెట్టుకొనును. మీ పొలములోను మీ ద్రాక్ష తోటల్లోను ఒలీవ తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధాబములోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఇదండి రాజని మీరు కోరుకుంటుంటే రాజు ఏం చేస్తాడో తెలుసా? మీ పండ్లలో భాగం కోరుకుంటాడు. మీ ఇళ్లలో ఉన్న పనివారిని, మీ పిల్లలను, మీ కుమారులను, మీ కుమార్తెలను అందరినీ ఆయన రథాలు మోయడానికి, ఆయన యుద్ధం చేస్తుంటే ముందుండడానికి, ఆయన గొప్ప కోసం అందరిని, మిమ్మల్ని, మీ పిల్లల్ని వాడుకుంటాడు. మీకు ఓకేనా అంటే అయినా కూడా వాళ్ళు ఏమన్నాడో తెలుసా? మాకు ఓకే,
మేము బానిసలుగానే ఉంటాం. మీ మట్టుకు మీరు దాసులు అవుతారు, మీ పిల్లలు పనోళ్ళు అవుతారు, మీరు వాళ్ళ ఇళ్లలో రొట్టెలు కాల్చే వాళ్ళు అవుతారు, ఇదిగో వారి ఇళ్లలో మిమ్మల్ని ఉంచుకుంటారు, ఇదంతా మీకు ఓకేనంటే అయినా కూడా మాకు ఓకే, మేము బానిసలుగానే ఉంటాము అని కోరుకున్నారంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. అంటే ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరికి బానిసలు అవుతున్నారంటే మనుషులకు బానిసలం అవుతామని చెప్పుకుంటున్నారంటే ఎంత బాధాకరం. 18వ వచనం మనం చదవగలిగితే, ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అంటుండండి. మీరు అప్పుడు బానిసలు అయిన తర్వాత మీరు ప్రభువా మేము బానిసలం అయిపోయినామని మీరు అప్పుడు కోరుకున్నా కూడా మీ మొర దేవుడు ఆలకించడు అని చెప్తారు. జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్న ముందే మీరు బానిసలుగా వెళ్తామని అనుకుంటున్నారు, కానీ మీకు రాజు వస్తే మీ జీవితం ఇలా ఉండబోతుంది. మీ కుమారులు మీ కుమార్తెలు వాళ్ళ ఇళ్లలో పనివారిగా మారిపోతారు. మీకు ఇష్టమేనా అంటే వాళ్ళు అయితే ఇదిగో మాకు ఇష్టమే అని కోరుకుంటున్నారండి. 19వ వచనం, అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిన పెట్టనొల్లక అలాగున కాదు జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావాలని మా రాజు మాకు న్యాయము తీర్చును మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించిన. ఇవన్నీ చెప్పకయ్యా, మాకు మా పిల్లలు బానిసలైనా మాకు ఇష్టమే, అసలు అవుతారో లేదో మాకు తెలియదు, నువ్వేది ముందు చెప్తున్నావు, ఇవన్నీ నువ్వు చెబితే మేము వినాలా? మేము వినాం. అందరికి ఎట్ట రాజు ఉన్నాడో మాకు కూడా ఇతర దేశాల్లో రాజు ఉన్నట్టే ఇశ్రాయేలు దేశంలో కూడా మాకు రాజే కావాలి. నువ్వు ఇస్తావా చస్తావా మాకు తెలీదు, నువ్వు మాకు రాజుని ఇవ్వాల్సిందే. ఇదిగో సమూయేలు వారు మంచి కోరు చెబితే ఆయన మాటలు పెడచెవిన పెట్టేశారండి. అసలు లెక్క చేయలేదండి. లెక్క చేయకుండా మాకు రాజే కావాలని వారు కోరుకున్నారు. అలాగే వారు బానిసలు అయిపోయారు. ప్రియ దేవుని పిల్లలారా, అయితే ఇశ్రాయేలు ప్రజలు రాజులకు బానిసలైనట్టు ఇశ్రాయేలు రాజులు 40 మంది, యూదా వారు రాజులు 40 మంది, అందరూ బానిసత్వం. పోనీ రాజులు ఏమైనా మంచోరంటే రాజులు కూడా పాపానికి బానిసలైన వారే. అందరూ రాజులంతా పాపం చేసిన వారే. కొద్ది గొప్ప కొంతమంది మాత్రమే మంచివారనే పేరు తెచ్చుకున్నారు, కానీ ఎక్కువ రాజులంతా పాపం చేసిన వారిగానే కనపడుతారు. వారందరూ పాపానికి బానిసలం అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా. కాబట్టి మనం ఎవరికి బానిసలము ఆలోచిస్తే బైబిల్ అంతట్లో పాపానికి బానిసలైన వారు ఇదిగో మన కళ్ళ ముందు పెట్టి మీరు అలా ఉండకూడదు అని దేవుడు మనకు పాఠాన్ని నేర్పిస్తుందండి. రాజరిక పాలన వ్యవస్థకి వారు అలవాటు పడి రాజ్యాంగానికి అక్కడున్న రాజులకు వారు బానిసలు అయిపోయారు. ఈరోజు కూడా చాలామంది రాజ్యాంగానికి రాజకీయానికి బానిసలం అయిపోతున్నాం. పాపానికి మనం కూడా బానిసలం అయిపోతున్నాం. జాగ్రత్త. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? మనం ఎవరికి బానిసలుగా ఎవరికి దాసులుగా ఉండాలి? బానిసలు అంటే టార్చర్ పెట్టే బానిసత్వం కాదు. దాసత్వం అంటే టార్చర్ పెట్టే దాసత్వం కాదు. దాసుడు అంటే తగ్గించుకునే దాసుడుగా ఎవరికి ఉండాలి? మనం ఎవరికి దాసులుగా ఉండాలి? బైబిల్ ఏం చెప్తుంది అని ఆలోచిస్తే ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని తీయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. వాళ్ళ కోసం చేస్తున్నాం, మేము వీళ్ళ కోసం చేస్తున్నాం. ఎవరి కోసం చేయాలి? మనం దేవుని దాసులమని మర్చిపోతురా? మీరు దేవుని సంఘం అని మర్చిపోతురా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరికి దాసులం అంటే మనం క్రీస్తుకు దాసులం అంటే బానిసలం అని కాదు అర్థం. మీరు అలా అనుకుంటారని వినేవాళ్ళు ఇంకెవడైనా ఇలాగే ఆలోచిస్తారని. ఇదిగో క్రీస్తు దాసులం అని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు ఉందా మాటమ్మా?
దేవుని చిత్తమును, క్రీస్తుకు దాసులం అంటే అర్థం ఏంటంటే బానిసత్వంలోకి వెళ్ళామని కదా దాని అర్థం. ఇప్పటి వరకు ఇశ్రాయేలీలకు బానిసలమైనట్టు, ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తులకు బానిసలైనట్టు, రాజులకు బానిసలైనట్టు, యేసుక్రీస్తు దాసులం అంటే యేసుక్రీస్తుకు బానిసత్వంలో ఉన్నట్టు కాదు. క్లారిటీ ఇస్తుంది అక్కడ. క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేస్తే దాన్ని బానిసత్వం అంటారా? ఎవరైనా చెప్పండి. ఇష్టపూర్వకంగా చేస్తే దాన్ని ఎవరైనా బానిసత్వం అంటారా? ఎవ్వరు అనరండి. కానీ మనందరం క్రీస్తు దాసులం. దేవుని పని చేయడానికి, దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించడానికి ఇదిగో దేవుడు మనల్ని ఎన్నుకుండండి. మనం ఎవరికి దాసులుగా ఉండాలి? లోకానిక? క్రీస్తు కంటే మనం క్రీస్తుకే దాసులుగా ఉండాలి, కానీ లోకానికి మనం దాసులుగా ఉండకూడదండి. మనం మనుషులకు దాసులుగా ఉండకూడదు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మనం ఎవరికి దాసులుగా ఉన్నామో ఆలోచించండి. మన దేశము బ్రిటిష్ వారికి బానిసలుగా ఉంది, కానీ బానిసత్వం నుంచి విడుదల పొందింది. కానీ ఈరోజు మనుషులకి పాపము నుంచి మాత్రం విడుదల రావట్లేదు. అది ఎంతో బాధకరం, అత్యంత బాధకరం. బ్రిటిష్ వారి బానిసత్వం కంటే, ఐగుప్తు వారి బానిసత్వం కంటే అత్యంత భయంకరమైన బానిసత్వం ఏంటంటే పాపపు బానిసత్వం. అందుకనే పాపము చెయ్యి ప్రతివాడు పాపమునకు దాసుడు అని మనం వాక్యం చదువుకున్నాం. ఇంకా పాపం చేస్తుంటే మనం పాపపు బానిసత్వంలో ఉన్నాము. ఆ పాపపు బానిసత్వం నుంచి బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడని మీరు అందరూ అర్థం చేసుకోవాలండి. పౌలు గారు పాపపు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన వాడే. ఆయనే మనకి సంగతి చెబుతుండు. మీరు క్రీస్తు దాసులను ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించు, మనుషులకు చేసినట్టుగాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయమని కోరుతున్నాడు. ఆయన ఒకప్పుడు ఆయన జీవితం ఏంటంటే ఆయన పాపానికి బానిస, అదిగో మతానికి కూడా బానిస. ఆయన సాక్ష్యం తెలుసా మీకు? పౌలు గారి సాక్ష్యం ఏంటో మీకు తెలుసా? ఆయనే స్వయంగా సాక్ష్యం చెప్పాడు. గలతీలో ఉన్న సంఘానికే చెబుతూ సాక్ష్యం చెప్తుంటాడు. గలతీ సంఘానికి పత్రిక రాస్తూ వాళ్ళకు ఆయన సాక్ష్యం చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడో తెలుసా? 1వ అధ్యాయం 13వ వచనం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. చూడండి, దేనికి బానిస అయిపోయాడు? పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు శేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యాధిక్యత నొందిన వాడనై నా నడవడిని గూర్చి మీరు వింటిరి. నొందినవాడనని నా నడవడిని గురించి మీరు వింటిరి. నేను ఎంత గొప్పనో తెలుసు కదా. యూదా మతస్థులలో గొప్ప పేరు పొందిన వాళ్ళలో ప్రథములలో నేను కూడా ఒకరినని మీకు తెలుసు కదా. నా మతం అంటే, నా ఆచారం అంటే, నా సాంప్రదాయం అంటే నాకు పిచ్చి అని చెప్తున్నాడు. యూదా మతస్థులలో అదిగో ఆ సాంప్రదాయ పద్ధతులన్నీ పాటించిన వాడిని యేసుక్రీస్తు అంటే నాకు పడదు. అసలు యేసుక్రీస్తు అంటే నేను పూర్తి వ్యతిరేకిని. అసలు యేసుక్రీస్తును నమ్ముకుంటే సంపుతానని ఎంతోమంది సంఘస్థులను హింసించిన వాడిని నేను. ఇంకొక సంఘానికి చెప్తే ఏమంటాడు తెలుసా? నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును అంటాడు. హింసకుడును, దూషకుడును, హానికరుడును అంటాడండి. సంఘాన్ని హింసించిన వాడు భయంకరమైనటువంటి మత పిచ్చి పట్టినవాడు, మతానికి బానిస. కేవలం యూదా మతానికే బానిస అయిపోయి క్రైస్తవ సంఘాన్ని హింసించిన వాడే అపోస్తులుడైన పౌలు. ఆయన చెప్తున్న మాట ఏమంటుండో తెలుసా? అదే గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. అదండి, క్రీస్తు దాసుడు
దాసుడను కాకపోదును. మళ్ళీ దాసుడి దగ్గరికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదిగో నేను దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నా, అందుకే నేను క్రీస్తుకు దాసుడనయ్యాను అని చెప్తున్నాడండి. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టాలనుకుంటే క్రీస్తు దాసుడును కాకపోదును. ఈరోజు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే మాట నేను అనకపోదునండి. కానీ అన్నిటిని విడిచిపెట్టాను, అన్నిటిని పెంటతో సమానంగా చేసుకున్నాను, క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఎవరు చెప్పగలరు చెప్పండి? నువ్వెవరికి దాసుడవు? క్రీస్తుకు దాసుడువా? లోకానికి దాసుడువా? క్రీస్తుకు దాసుడువా? డబ్బుకు దాసుడువా? క్రీస్తుకు దాసుడువా? అధికారానికి దాసుడువా? క్రీస్తుకు దాసుడువా? సుఖభోగాలకు దాసుడువా? క్రీస్తుకు దాసుడువా? ఈ లోకభోగాలన్నీ కావాలని కోరుకునే వాటికి దాసులమో? మనం దేనికి దాసులమో ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ తెలియచేస్తున్నా. కానీ వాక్యం తెలియచేస్తుంది, పాపము చెయ్యి ప్రతివాడు పాపమునకు దాసుడు అని అంటుండండి. ఇంతకు మనం ఎలా ఉన్నాం? దేవునికి పాపానికి ఇద్దరికి దగ్గరగా ఉండాలనుకుంటున్నామా? ఇద్దరికి దాసులుగా ఉండాలనుకుంటున్నామా? అయితే మీకు బ్యాడ్ న్యూస్ ఏందో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. ఇదండి, ఇద్దరికి మనం దాసులుగా ఉండగలమా? ఇద్దరు యజమానులు మనమేనా పెత్తనం చేస్తే మనం అంగీకరిస్తామా? అంగీకరించం కదా. దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఎవరికి దాసుడివి? లోకానికి దాసుడువా? డబ్బుకు దాసుడువా? అందానికి దాసుడువా? సుఖభోగాలకు దాసుడువా? తాగుడుకు దాసుడువా? ఈ లోకంలో ఉండే అధికారాలకు దాసుడువా? రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు దాసుడువా? నువ్వు దేనికి దాసుడువు? తిండికి దాసుడువా? ఈ లోకంలో తిండికి చాలామంది దాసులైపోతుంటారండి. సుఖభోగాలకు చాలామంది దాసులైపోతుంటారండి. అందానికి దాసులైపోతుంటారండి చాలామంది. అధికారానికి చాలామంది దాసులైపోతుంటారండి. కానీ నువ్వు రెండిటికి దాసుడుగా ఉండలేవు. సిరికిని, వాక్యంలో ఏం రాయబడింది చెప్పండి? మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా పరిశీలించాలి. మనం సిరికి దేవునికి దాసులుగా ఉండలేము, లోకానికి దేవునికి దాసులుగా ఉండలేము, డబ్బుకు దేవునికి దాసులుగా ఉండలేము, అందానికి దేవునికి దాసులుగా ఉండలేము. ఈ లోకభోగాలు, శరీరాశ, నేత్రాశ, జీవబుడమము అన్ని కావాలని కోరుకుంటూనే దేవుడికి దగ్గరగా ఉండాలనుకుంటున్నామా? అయితే ఉండలేము. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి, పరిశీలించండి. నువ్వు ఎవరికి దాసుడివి? మనం ఎవరికి దాసులం? రెండే దారులు, ఒకటి పాతాళం, ఒకటి పరలోకం. ఏ దారి కావాలో కోరుకో. ఉంటే వెచ్చగానైనుండు, ఉంటే చల్లగానైనుండు, కానీ నులివెచ్చగా ఉండకూడదు. అంటే రెండు కావాలనుకోకూడదు. ప్రియ దేవుని సంగమా, అలా కోరుకుంటే మనకే ప్రమాదం. జాగ్రత్త. అలా కోరుకుంటే మనకే ప్రమాదం. దేవుడు అంటున్నాడు, నువ్వు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేవు అన్నాడండి. మనం ఉంటే లోకంలో ఉందాం, ఉంటే దేవునిలో ఉందాం, ఉంటే కంప్లీట్గా శరీర కోరికలను నెరవేర్చుకుందాం, లేదా కంప్లీట్గా దేవుని పక్షాన ఉందామండి. ఇద్దరు యజమానులను ఒకరిని ద్వేషించినట్టే ఈ కోరికలలో ఒకదానిని మాత్రం ద్వేషించాలి, అన్నీ త్యజించాలి. పౌలు గారు విడిచిపెట్టినట్టు అన్నిటిని మనం ఎలా చేసుకోవాలంటే పెంటతో సమానంగా చేసుకోవాలి. అలా చేసుకున్న రోజున మనం నిజమైన దేవుని పిల్లలం అవుతాం, నిజమైన దేవుని కుమారులం అవుతామండి. ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, గూగుల్ మీట్లోకి వస్తున్నాం, మేము కూడా ప్రార్థనలో ఉంటున్నాం అన్నంత మాత్రాన మనం దేవుని పిల్లలం అయిపోమండి. మన హృదయపూర్వకంగా దేవుణ్ణి సంతోషపెట్టిన రోజునే. మనుషులను సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే కొన్నిసార్లు గాయం అవుతుందండి, తప్పదండి. కొంతమంది ఎప్పుడైనా మీరు వాక్యం విన్నప్పుడు అన్న నా గురించే చెప్పాడని మీరు అనుకున్నారా? మంచిదే. కానీ మిమ్మల్ని టార్గెట్ చేశానని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అది కాదండి. మనం మనుషుల్ని సంతోషపెట్టలేము, దేవుణ్ణి సంతోషపెట్టలేము. వాక్యం కొన్నిసార్లు మనల్ని గాయపరుస్తుంది. మన మార్పు కోసమే అని మీరు గ్రహించండి. అందరూ
దేవుని సంఘమే, ఎవరిని టార్గెట్ చేసేది ఏమీ లేదండి. కానీ దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ సూటిగా నువ్వు మారే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే మనం ఇంకా లోకంతో బానిసలుగా ఉన్నామేమో, లోకానికి దాసులుగా ఉన్నామేమో, శరీరానికి దాసులుగా ఉన్నామేమో. ఈ శరీరము బహు చెడ్డదండి. మనల్ని దేవునికి దగ్గరగా లేకుండా చేసేది ఈ శరీరమేనండి. ఈ శరీరము ఎంత మార్చుకుంటే అంత మనం దేవుడికి దగ్గరగా మార్చబడతాం. అందుకే పౌలు గారు ఇక చేసేదేమీ లేక ఈ శరీరాన్ని జయించడానికి ఒకే ఒక్క మార్గం ఉందని తెలుసుకొని శరీరాన్ని నల్లగొట్టుకోవటం స్టార్ట్ చేశాడంటండి. నాలో ఇంకా ఏమైనా పాపముందా అనుకుంటూ శరీరాన్ని జయించడానికి ఉన్న ప్రతి కోరికను కంట్రోల్ చేసుకుంటూ, కట్ చేసుకుంటూ, కఠినంగా మాట్లాడుతూ, శరీరాన్ని నలగొట్టుకుంటూ దేవునికి సాక్షిగా బ్రతికాడు. ఇక నేను మనుషులను సంతోషపెట్టను, నేను దేవుణ్ణే సంతోషపెడతా అన్నాడండి. హల్లెలూయా. అలా మనం కూడా దేవుని సంతోషపెట్టేవారిలాగా ఉండాలని, దేవునికే దాసులుగా ఉండాలి, కానీ మనం శరీరానికో లోకానికో దాసులుగా ఉండకూడదని మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు. వాక్యం విన్న మేము తండ్రి నాయన ఈ చెవున విని ఈ చెవును విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా మా బ్రతుకులను దిద్దుకున్నట్టుకు సహాయం చేయమని తండ్రి, మీ వాక్యము బండను బద్దలు చేయి సుత్తి వంటిది, మీ వాక్యం అగ్ని వంటిది, మీ వాక్యం సబ్బు వంటిది తండ్రి. మా హృదయాలను కడిగి, మా ప్రాణాత్మ దేహములను కడిగి, మాలో మలినమై పంకిలమై మురికై తండ్రి నాయన భ్రష్టాత్మ చేత నింపబడిన ఆలోచనలు మాలో ఏమున్నా తండ్రి వాటన్నిటిని తీసివేసి పాపపు బానిసత్వం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీకు ఇష్టలుగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మిమ్మల్ని పొగుడుతున్న దేవదూతల్లాగా మేము కూడా తండ్రి నాయన పరిశుద్ధులు అగుటకు తండ్రి నాయన మీరు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మేము కూడా పరిశుద్ధులమై ఉన్నట్లు మీ కృప మా పట్ల, మా కుటుంబం పట్ల నాయన విస్తారంగా కృమ్మరించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ, మేము వాక్యానుసారంగా జీవించుటకు మీ కృపను దయచేయమని కోరుతూ ప్రార్థిస్తూ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.